నమస్కారం ప్రేక్షక మిత్రులారా, మరో ఆధ్యాత్మిక విశేషంతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు చెప్పబోయే విషయం ముఖ్యంగా కుంభరాశి వారికి సంబంధించింది. ఆగస్టు నెలలో గ్రహస్థితులు, నక్షత్రాల సంచారం, కాల ప్రభావం కారణంగా కొందరు కుంభరాశి వారికి అదృష్టం పెరిగే సూచనలు కనిపిస్తుండగా మరికొందరికి మాత్రం జాగ్రత్త అవసరమని జ్యోతిష్య సాంప్రదాయాలు సూచిస్తున్నాయి. ఈ వీడియోలో చెప్పబోయే విషయాలను భయపడేందుకు కాదు, అప్రమత్తంగా ఉండేందుకు వినండి. జీవితంలో చిన్న చిన్న జాగ్రత్తలు కూడా పెద్ద ప్రమాదాలను దూరం చేయగలవని పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకే ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకుండా వినండి. ఎందుకంటే ఈ వీడియోలో చెప్పబోయే విషయాలు చాలా ముఖ్యమైనవి. ఆగస్టు నెలలో 3 ప్రదేశాలకు మీరు అస్సలు వెళ్లకూడదు. ఒకవేళ వెళ్లారంటే కోరి కష్టాలను, ప్రమాదాలను కొని తెచ్చుకున్నవారవుతారు. ఆ విషయాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న మనవి, మీరింకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా నొక్కండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను, జ్యోతిష్య ఫలితాలను, పరిహారాలను, మీరు పాటించాల్సినటువంటి నియమాలను, అలాగే దేవతానుగ్రహం పొందుకోటానికి మీరు ఏం చేయాలి, ఇటువంటి పూర్తి అంశాల గురించి ఎంతో అధ్యయనం చేసి ఈ ఛానల్ ద్వారా వీడియోలను మీ ముందుకు తీసుకుని వస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైతే పూర్తి భక్తితో వీడియోని లైక్ చేసి హరహర మహాదేవ్ అని కామెంట్ బాక్స్లో రాస్తారో వారికి ఆ పరమశివుడి కృపా కటాక్షాలు ఎల్లవేళలా తోడుగా ఉంటాయి. మీరు అనుకున్న పని అతి త్వరలో ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే మీరు ఏ ప్రాంతం నుండి ఈ వీడియో చూస్తున్నారో కూడా కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. మీ కామెంట్ని మేము తప్పకుండా చదువుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశికి అధిపతి శని భగవానుడు. శని ప్రభావం ఉన్నప్పుడు ప్రతి అడుగులోనూ ఆలోచించి ముందుకు వెళ్లాలని శాస్త్రాలు సూచిస్తాయి. ఆగస్టు నెలలో శని, రాహు, కేతు ప్రభావాల వల్ల కొంతమంది కుంభరాశి వారికి అనుకోని ప్రయాణాలు, అనవసరమైన ఖర్చులు, మానసిక ఒత్తిడి, చిన్న చిన్న ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తుంది. ఈ సమయంలో ముఖ్యంగా ఎక్కడికి వెళ్తున్నాం, ఎవరిని కలుస్తున్నాం, ఏ పనిని ఎప్పుడు చేస్తున్నాం అనే విషయాల్లో జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. అయితే కుంభరాశివారు ఆగస్టు నెలలో వెళ్లకూడనటువంటి మొదటి ప్రదేశం గురించి తెలుసుకుందాం. గొడవలు, కలహాలు జరుగుతున్న ప్రదేశాలకు వెళ్లకూడదు. ఆగస్టు నెలలో కుంభరాశివారు ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లకుండా ఉండటమే మంచిదని ఆధ్యాత్మిక సాంప్రదాయాలు చెబుతున్నాయి. అక్కడ మీరు తప్పు చెయ్యకపోయినా పరిస్థితులు ఒక్కసారిగా మారే అవకాశం ఉంటుంది. అనవసరంగా ఇతరుల సమస్యల్లో మీరు చిక్కుకునే అవకాశం ఉంది. ఎవరైనా పిలిచారని, చూడాలని, మధ్యవర్తిత్వం చెయ్యాలని వెళ్లటం కంటే కొంత దూరం ఉండటం మంచిది. కోపంతో ఉన్న వ్యక్తుల మధ్యలో నిలబడటం, వాగ్వాదాలు జరుగుతున్న చోట ఉండటం, రోడ్లపై గొడవలు చూడటానికి ఆగటం వంటి పనులను ఈ నెలలో సాధ్యమైనంత వరకు నివారించండి. ఇది భయపడాల్సిన విషయం కాదు, కాని జాగ్రత్తగా ఉండాల్సిన సమయం మాత్రమే. ఈ నెలలో మీరు ప్రశాంతతను ఎంచుకుంటే శని అనుగ్రహం కూడా సులభంగా లభిస్తుంది. ప్రతి సమస్యకు స్పందించాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో అక్కడి నుండి నిశ్శబ్దంగా వెళ్లిపోవటమే గొప్ప విజయం. మీ ఇంటి పెద్దలు కూడా ఈ నెలలో అనవసర వాదనలకు దూరంగా ఉండమని చెబితే వారి మాట వినండి. వారి ఆశీర్వాదం మీకు రక్షణగా నిలుస్తుంది. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకండి. 10 సెకండ్లు ఆగి మాట్లాడండి. అలా చేయటం వల్ల ఎన్నో సమస్యలు దూరమవుతాయి. ఇప్పుడు మీరు ఈ వీడియోని ఇక్కడి వరకు చూస్తుంటే కనుక ఒకసారి కామెంట్ బాక్స్లో ఓం శనేశ్వరాయ నమః అని టైప్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోద్దు. మీ యొక్క సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు తీసుకురావటానికి ప్రేరణగా నిలుస్తుంది. ఆగస్టు నెలలో ప్రతి శనివారం ఉదయం లేదా సాయంత్రం శని భగవానుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించటం, నల్ల నువ్వులు దానం చేయటం, అవసరమైన వారికి సహాయం చేయటం శుభప్రదంగా భావించటం జరుగుతుంది. ఇవి ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం మనసుకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. మరొక ముఖ్యమైన విషయం, ఈ నెలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఒక చిన్న ఆలోచన మీ జీవితాన్ని మంచి దిశలో తీసుకుని వెళ్లగలదు. ఇక కుంభరాశివారు ఆగస్టు నెలలో వెళ్లకూడని రెండవ ప్రదేశం ఏమిటంటే నిర్మానుష్య ప్రదేశాలు లేదా రాత్రి వేళల్లో ఒంటరిగా వెళ్లాల్సిన ప్రాంతాలు. ఆధ్యాత్మిక గ్రంథాల్లో, పెద్దల అనుభవాల్లో ఒక విషయం తరచుగా వినిపిస్తుంటుంది. గ్రహబలం అనుకూలంగా లేని సమయంలో అవసరం లేని ప్రయాణాలు, ముఖ్యంగా రాత్రివేళల్లో ఒంటరిగా వెళ్లటం సాధ్యమైనంతవరకు తగ్గించాలి. ఇది కేవలం జ్యోతిష్య కారణాల వల్ల మాత్రమే కాదు, సాధారణ భద్రతా పరంగా కూడా మంచి జాగ్రత్తే. వెలుతురు తక్కువగా ఉండే ప్రాంతాలు, నిర్మానుష్య రహదారులు, అడవి దారులు, ఎవరూ లేని ఖాళీ ప్రదేశాలకు
అవసరం లేకుండా వెళ్లకుండా ఉండండి. ఎందుకంటే ఆగస్టు నెలలో మీ రాశిపై శని ప్రభావం కారణంగా చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. అందుకే ప్రతి అడుగులో అప్రమత్తంగా ఉండండి. ఎవరైనా ఒక్కసారి వచ్చి వెళ్ళండి, 5 నిమిషాల పని మాత్రమే అని చెప్పినా ఆ ప్రాంతం సురక్షితమా కాదా అనేది ముందుగా ఆలోచించండి. రాత్రి ఆలస్యంగా ఒంటరిగా ప్రయాణం చేయాల్సి వస్తే వీలైనంతవరకు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వండి. ముఖ్యంగా వాహనం నడిపే కుంభరాశివారు ఈ నెలలో వేగాన్ని తగ్గించటం మంచిది. తొందరపాటు నిర్ణయాలు, నిర్లక్ష్య డ్రైవింగ్, ఫోన్ చూస్తూ వాహనం నడపటం వంటి అలవాట్లను పూర్తిగా మానేయండి. పెద్దలు ఒక మాట చెబుతారు, జాగ్రత్తగా ఉన్నవాడిని దేవుడు కూడా కాపాడతాడు అని. ఈ మాటను ఆగస్టు నెల మొత్తం గుర్తుంచుకోండి. ఇక్కడ ఒక చిన్న మనవి, కేవలం ఆగస్టు మాసం మాత్రమే కాదు, ఎప్పుడూ కూడా ఇది మీ భద్రతకు చాలా సురక్షితమైన మార్గం. కుంభరాశి వ్యక్తులారా, మీకొక చిన్న మనవి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక సమాచారం ప్రతిరోజు మీకు అందుతుంది. అలాగే కామెంట్లో ఓం నమఃశివాయ అని రాస్తే మీకు ఖచ్చితంగా శుభం కలుగుతుంది. ఈ నెలలో శనివారం రోజున నల్ల నువ్వులతో దీపం వెలిగించటం, కాకులకు ఆహారం వేయటం, పేదవారికి మీ శక్తికి తగ్గ సహాయం చేయటం వంటి పనులు శుభప్రదంగా భావించటం జరుగుతాయి. ఇవి ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తాయి. అలాగే ఈ నెలలో కోపాన్ని అదుపులో పెట్టుకోవటం చాలా అవసరం. కుటుంబ సభ్యులతో, జీవిత భాగస్వామితో, స్నేహితులతో చిన్న చిన్న విషయాలకు వాదనలు పెట్టకుండా ఉండండి. ప్రశాంతంగా మాట్లాడితే సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. ఉద్యోగం చేసే కుంభరాశివారు కార్యాలయంలో ఎవరి రాజకీయాల్లోనూ జోక్యం చేసుకోకండి. మీ పని మీరు చేసుకోవటమే ఉత్తమం. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోవటం మంచిది. విద్యార్థులు సోషల్ మీడియా వల్ల సమయాన్ని వృధా చేయకుండా చదువుపై దృష్టి పెడితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. కుంభరాశి వ్యక్తులారా, ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న 3వ ప్రదేశం గురించి మనం తెలుసుకుందాం. ఆ 3వ ప్రదేశం ఏమిటంటే ప్రతికూల వాతావరణం, చెడు అలవాట్లు ప్రోత్సహించే ప్రదేశాలు. కుంభరాశివారు ఆగస్టు నెలలో సాధ్యమైనంతవరకు మనశ్శాంతిని దెబ్బతీసే వాతావరణానికి దూరంగా ఉండాలని ఆధ్యాత్మిక సాంప్రదాయాలు సూచిస్తున్నాయి. ఎప్పుడూ కలహాలు, ద్వేషం, మోసం, చెడు అలవాట్లు, అసత్యాలు ప్రోత్సహించే ప్రదేశాల్లో ఎక్కువ సమయం గడపకుండా ఉండటమే మంచిది. ఇలాంటి వాతావరణం మన ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. గ్రహస్థితులు అనుకూలంగా లేని సమయంలో అలాంటి ప్రభావం మరింత ఎక్కువగా అనిపిస్తుంది. అందువల్ల మీ మనస్సుకు ప్రశాంతతను ఇచ్చే ప్రదేశాలను ఎంచుకోండి. దేవాలయ దర్శనం, ధ్యానం, మంచి పుస్తకాలు చదవటం, కుటుంబ సభ్యులతో సమయం గడపటం వంటి పనులు చేయటం మేలు. ఈ ఆగస్టు నెలలో కుంభరాశివారు ముఖ్యంగా 3 విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి. మొదటిది, కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. రెండవది, తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. మూడవది, అవసరం లేని ప్రయాణాలు, అనవసర వాదనలు, ప్రమాదకర పరిస్థితులకు దూరంగా ఉండాలి. ఈ 3 జాగ్రత్తలు పాటిస్తే ఈ నెలను మరింత ప్రశాంతంగా మీరు గడపగలుగుతారు. ఇప్పుడు కుంభరాశివారు ఒక చిన్న పరిహారం గురించి తెలుసుకోవాలి. ప్రతి శనివారం ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి శని భగవానుడికి నమస్కారం చేసుకోండి. ఓం సం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 27 సార్లు కాని లేదా 108 సార్లు కాని జపించండి. మీకు సమీపంలోని దేవాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించటం, నల్ల నువ్వులు లేదా అవసరమైన వారికి దానం చేయటం వంటి సేవా కార్యక్రమాలు చేయటం మీకు చాలా శుభప్రదమైన ఫలితాలనిస్తుంది. అలాగే ప్రతిరోజు ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు మీ ఇష్టదైవాన్ని స్మరించి 2 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ప్రార్థన చేయండి. ఇలా చేయటం వల్ల మనసుకు ధైర్యం, స్థిరత్వం పెరుగుతుంది. కుంభరాశి వ్యక్తులారా, ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని కూడా నొక్కండి. ఇలా చేస్తే మేం అందించే ప్రతి ఆధ్యాత్మిక వీడియో మీకు వెంటనే చేరుతుంది. అలాగే కామెంట్ బాక్స్లో ఓం సం శనైశ్చరాయ నమః అని రాయండి. మీరు ఏ ఊరి నుంచి ఈ వీడియో చూస్తున్నారో కూడా తెలియజేయండి. మీ అందరి కోసం మంచి జరగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల్లో ఎవరైనా కుంభరాశివారు ఉంటే ఈ వీడియోని వారికి ఖచ్చితంగా షేర్ చేయండి. వారికి కూడా ఈ ఆధ్యాత్మిక సమాచారం చేరేలా చేస్తే అది మీకెంతో పుణ్యాన్నిస్తుంది. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి, గ్రహాల కంటే గొప్పది మన మంచి ఆలోచన, మంచి ప్రవర్తన, మంచి కర్మ. దైవంపై విశ్వాసంతో పాటు జాగ్రత్తగా జీవించటం ప్రతి మనిషికి అవసరం. భగవంతుడి అనుగ్రహం, పెద్దల ఆశీర్వాదం, మన సత్కార్యాలు కలిసి ఉంటే ఎలాంటి కష్టాన్నైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చు. ఈ పవిత్రమైన ఆగస్టు నెలలో శని భగవానుడు మీ ఇష్టదైవం మీకు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, కుటుంబ సుఖశాంతి, విజయాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో ఆధ్యాత్మిక వీడియోలో మళ్లీ కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.
జై శ్రీమన్నారాయణ. ఓం శాంతిః శాంతిః శాంతిః.